అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి న్యూస్లో భాగంగా ఉద్యోగులకు భారీ శుభవార్త, నిధులను విడుదల చేసిన ప్రభుత్వం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఉద్యోగులకి సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. భారీగా నిధులను విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు భారీ ఊరటనిచ్చింది. వారు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఏకంగా 19 కోట్లను అదనపు నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు మహిళలు, వికలాంగులు, బాలలు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారికంగా పరిపాలనా అనుమతులు ఇస్తూ కీలక ఉత్తర్వులు జీవో జారీ చేసింది. ఈ నిధులు 2025-26 ఆర్థిక ఏడాదికి సంబంధించిన పదవీ విరమణ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా కేటాయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంగన్వాడీ మినీ కార్యకర్తలతో పాటుగా సహాయకులు అందరూ ఈ ప్రయోజనాలు అందనున్నాయి. సో అంగన్వాడీలకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా నిధుల విత్డ్రాపై ఉండే ఆర్థికపరమైన ఆంక్షలను పక్కన పెట్టింది. ట్రెజరీ నియంత్రణ త్రైమాసిక నియమాలను సడలించి ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ప్రస్తుతానికి అడ్వాన్స్గా ఇస్తున్న ఈ మొత్తాన్ని రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరంలో సప్లిమెంటరీ గ్రాంట్స్ ద్వారా సర్దుబాటు చేయనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ నిధులను నిబంధనల ప్రకారంగా లబ్ధిదారులకు సకాలంలో చేరవేసే బాధ్యతను మహిళల అభివృద్ధి, బాల వికాస శాఖ డైరెక్టర్కు ప్రభుత్వం అప్పగించింది. ఇక గతంలో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ప్రకారంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కూడా గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 కింద రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం పదవీ విరమణ పొంది ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అంగన్వాడీలకు కొండంత అండగా మారనుంది. అలాగే రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందిస్తూ రాత్రింబవళ్లు సేవలు అందిస్తున్న అంగన్వాడీల సంక్షేమానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తాజా జీవోతో వేలాది అంగన్వాడీ కుటుంబాల్లో రిటైర్మెంట్ భరోసా లభించినట్లయింది.